హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మనం ఒక యూఎస్ఏ ఛానల్ రన్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఏ వాయిస్ తోటి మనం ఒక వీడియోని క్రియేట్ చేస్తే యూట్యూబ్లో మానిటైజేషన్ అవుతుందా, అసలు యూఎస్ఏ ఛానల్లో వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఏ వెబ్సైట్లో మనం వీడియోస్ని జనరేట్ చేయొచ్చు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ రోజు వీడియోలో నేను లైవ్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైవ్ నేను రన్ చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్ని మీకు చూపిస్తాను, యూఎస్ఏ ఛానల్ని. ఆ యూఎస్ఏ ఛానల్లో కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ ఎట్లా జనరేట్ చేయాలి, సో ఏ టైంలో వీడియోని అప్లోడ్ చేయాలి, అసలు యూఎస్ఏ ఛానల్ ఎట్లా రన్ చేయాలి, ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్గా చూస్తే మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. సో ఇది గ్లోబల్ 360 రిపోర్ట్ అనేది నేను రన్ చేస్తున్న ఒక యూఎస్ఏ ఛానల్ ఇది. సో ఛానల్లో మీరు అనలిటిక్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి రెవెన్యూ బటన్ అనేది ఎనేబుల్ అయి ఉంది. సో మంత్లీ ఒక 10, 20, 15 ఇట్లా అంటే మనం వర్క్ చేసిన దాన్ని బట్టి మనకు మనీ అయితే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో దీంట్లో వీడియోస్ అనేది బేసిక్ అంటే మనకు ట్రెండింగ్ సంబంధించిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకు గ్లోబల్గా ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో, సో ప్రజెంట్ మనకు ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి ఇరాన్ ఇజ్రాయిల్ వార్ అయితే జరుగుతుంది కదా. ఈ వార్కి సంబంధించి ఎందుకు ఈ వార్ కంటెంట్ తీసుకున్నాను అంటే దీంట్లో యూఎస్ఏ ఇన్వాల్వ్ అయి ఉంది. సో చాలామందికి అసలు వార్ ఏం జరుగుతుంది, అక్కడ ఏమవుతుంది అనేది చాలా క్యూరియాసిటీ ఉంది. అండ్ దాంతోపాటు దీంట్లో యూఎస్ఏ ఇన్వాల్వ్ అయింది. ఇలాంటి కంటెంట్ పైన మనం వీడియోస్ అనేది జనరేట్ చేస్తే వ్యూస్ అయితే చాలా తొందరగా వస్తాయి. సో చూడండి, ఇరాన్ ఇజ్రాయిల్ వార్ అని చెప్పి, ఇరాన్ ఆర్గ్యూస్ గల్ఫ్ స్టేట్స్ అని చెప్పి, సో ఇట్లా ట్రంప్కి సంబంధించి ఇట్లా మొత్తం యూఎస్ఏ బేస్డ్ కంటెంట్ అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్పిఎం చాలా ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా మనం తెలుగులో ఎంత మంచి వీడియో చేసినా కూడా మనకు 0.50, 0.70 అంటే $1 బిలోనే మనకు ఆర్పిఎం అనేది ఉంటుంది. కానీ మీకు యూఎస్ఏ ఛానల్లో ఆర్పిఎం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు కావాలంటే చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఈ 15 కంట్రీస్ అనే ఒక వీడియోకి ఇప్పుడు నేను ఇక్కడ రెవెన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. సో రెవెన్యూ పైన క్లిక్ చేస్తే చూడండి మనకు ఆర్పిఎం వచ్చేసి $2.75 ఉంది. అండ్ షార్ట్ వీడియోస్ కూడా మంచి ఆర్పిఎం వస్తుంది. నేను షార్ట్స్లోకి వెళ్తున్నాను. షార్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. సేమ్ ఇది వార్కి సంబంధించిన వీడియోనే. సో దీంట్లో చూడండి జస్ట్ షార్ట్ వీడియోస్ 3.4 వ్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు మీరు రెవెన్యూ చెక్ చేస్తే రెవెన్యూలో ఆర్పిఎం వచ్చేసి 0.33 ఉంది. సో జనరల్గా మనకు తెలుగులో ఆర్పిఎం వచ్చేసి 0.1, 0.2, 0.3 అంటే 0.5 బిలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు యూఎస్ఏ ఛానల్లో చూస్తే ఎంత ఉంది, 0.33 అంటే 0.33 ఎగ్జాక్ట్లీ రాకున్నా మీకు 0.15 నుంచి 33, 40 మధ్యలో అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా మనం ఒక యూఎస్ఏ ఛానల్ రన్ చేసి రెగ్యులర్గా వర్క్ చేస్తే మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో మరి ఇప్పుడు ఈ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, నేను ఏం మెథడ్ ఫాలో అవుతాను అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో మనం సపరేట్గా వాయిస్ ఓవర్ కానీ ఇమేజెస్ కానీ ఇట్లా సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు. సో invideo.io అని వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి తీసుకోండి. ఒక ఈమెయిల్ ఐడి తోటి మనం 2 లాంగ్ వీడియోస్, 4 షార్ట్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి. మనకు ఒక కోడ్ అనేది మన ఈమెయిల్కి అయితే వెళ్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. సో లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు సైన్ అప్ ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ కంటిన్యూ. సో ఇక్కడ ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ తీసుకోండి, కంటిన్యూ. సో ఇప్పుడు ఇయర్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు షార్ట్ వీడియో, ఎక్స్ప్లెయినర్ వీడియో, యూజ్ మై స్క్రిప్ట్, ఈ క్రియేట్ యూజీసీ యాడ్స్, వర్క్ ఫ్లో, క్లోన్ మై సెల్ఫ్ అనేటివి మనకు ప్రో వర్షన్లో ఉంటాయి. ఇప్పుడు మనం బేసిక్ ఫ్రీ వర్షన్ తోటి అయితే మనం వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మేక్ ఎక్స్ప్లెయినర్ వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ టైం ఉంటుంది, 7 minutes సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టైప్ యువర్ టాపిక్ అని ఉంటుంది. సో మరి టాపిక్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు గూగుల్ ట్రెండ్స్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ పైన క్లిక్ చేసినా మనకు గ్లోబల్ ఇష్యూస్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఈ ఆర్టికల్ పైన క్లిక్ చేశాను. ఇరాన్ అటాక్స్ లార్జెస్ట్ యూఎస్ మిలిటరీ బేస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అని చెప్పి. ఇప్పుడు దీనిపైన నేను ఒక వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ టైటిల్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి టైప్ యువర్ టాపిక్ ఏమైనా ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఈ ఆర్టికల్లో మనకు కొంచెం కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ను తీసుకొని ఇప్పుడు ఈ కంటెంట్ కాపీ చేసుకున్నాను. మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ యాడ్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఆ కంటెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు రీసెంట్ వీడియో అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వాయిస్ యాక్టర్లో మీరు ఏదైనా ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్ అమెరికన్ వాయిస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ స్టాక్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి.
యూజ్ iStock నీడెడ్ అని ఉంది కదా, ఇక్కడ డోంట్ యూజ్ iStock పైన క్లిక్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే నాన్ కాపీరైటెడ్ వీడియో ఫుటేజ్ ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం యూజ్ iStock అని క్లిక్ చేసినాం అనుకో కాపీరైటెడ్ ఇమేజెస్ వస్తాయి దాంట్లో. సో డోంట్ యూజ్ iStock అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. జనరేట్ మై వీడియో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే InVideo.ai ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఆర్టికల్ను అనలైజ్ చేసుకొని ఇంకా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని గూగుల్ నుంచి గ్యాదర్ చేసేసి మనకు ఒక ఫుల్ వీడియో అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనం వాయిస్ ఓవర్ కానీ ఇమేజెస్ కానీ ఫుటేజెస్ కానీ ఏవి మనం మాన్యువల్గా వేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ప్రాసెస్ అనేది మనకి InVideoనే క్రియేట్ చేస్తుంది. సో మోస్ట్లీ నేను క్రియేట్ చేసిన వీడియోస్ మొత్తం InVideo వీడియోసే ఉంటాయి, InVideoలో క్రియేట్ చేసిన వీడియోసే ఉంటాయి. సో మానిటైజేషన్ అయిపోయింది, ఛానల్లో మనీ కూడా జనరేట్ అవుతుంది. సో ఈ వీడియో చూడండి. సో 1.3K వ్యూస్కి $1.25 రెవెన్యూ జనరేట్ అయింది. సో 94 RPM ఉన్నా కూడా $1 అబోవ్ జనరేట్ అయింది. నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ జనరల్ ఆడియన్స్ ఏదైనా ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు వీడియో ప్రాసెస్ అయితే రన్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు వీడియో ప్రాసెస్ అయితే ఇట్లా అవుతుంది. సో మనం టోటల్ 9 minutes వీడియో అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ ఎడిట్ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనము మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో ఇక్కడ మనం వాడుతుంది ఫ్రీ అకౌంట్ కాబట్టి ఇక్కడ స్టాక్ వాటర్ మార్క్ నార్మల్ పైన క్లిక్ చేయండి. సో స్టాక్ వాటర్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు 1080p అనేది నార్మల్ ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు వీడియో ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వీడియో అయితే డౌన్లోడ్ అయింది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనం కొన్ని బేసిక్ ఎడిటింగ్ చేయాలి. ఏదైనా ఒక ఎడిటింగ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. నేను వండర్షర్ ఫిల్మోరా ఓపెన్ చేశాను. సో డౌన్లోడ్ అయిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ మార్క్ అయితే కనబడుతుంది. అంటే మనకు ఫ్రీ అకౌంట్ తోటి మనం యాక్సెస్ చేసాం కాబట్టి సో ఇక్కడ స్టార్ బ్లాక్స్ అని చెప్పి InVideo అని చెప్పి మనకు వాటర్ మార్క్ అయితే కనబడుతుంది. ఏదైనా ఒక అప్లికేషన్ తోటి వాటర్ మార్క్ని అయితే రిమూవ్ చేయండి. లేదంటే ఇక్కడ వాటర్ మార్క్ పైన మీ ఛానల్ లోగో అయితే యాడ్ చేసుకోండి. సో నేను రెడీమేడ్గా ఒక వీడియో అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇట్లా జస్ట్ నేను దీనిపైన డ్రాగ్ చేసేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి సో ఇట్లా చేయగానే నాకు ఇక్కడ ఛానల్ నేమ్ పైన సబ్స్క్రైబ్ బటన్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా వీడియోని అయితే సేవ్ చేసుకోండి. సో వీడియోలో ఎక్కడ మనకు వాటర్ మార్క్ అయితే కనబడదు. సో చూడండి, సో బాటంలో ఛానల్ నేమ్ వచ్చింది, టాప్లో సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది. సో ఇట్లా మనము ఒక USA ఛానల్ కోసం వీడియోను InVideoలో ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇది లాంగ్ వీడియో ప్రాసెస్. సో ఇట్లా మీకు USA ఛానల్కి సంబంధించిన కంప్లీట్ సిరీస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను USA ఛానల్కి సంబంధించిన ఫుల్ సిరీస్ అయితే క్రియేట్ చేశాను. అంటే స్టార్టింగ్ నుంచి ఒక USA ఛానల్ రన్ చేయాలంటే అసలు మనకు బేసికల్గా ఈమెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ చేయాలి, ఛానల్ సెట్టింగ్స్ ఏంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా మనకు వీడియో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.